హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి శనగబ్యాళ్ళ పాయసము తయారీ విధానం అండి. ఎలానో చూసుకున్నాం. శనగబ్యాళ్ళు ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. శనగబ్యాళ్ళు ఉడికేలోపు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ అయినా వాటర్ అయినా ఏదో ఒకటి వేసుకొని నానబెట్టుకోవచ్చు. వాటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకొని నానబెట్టుకోవచ్చు. కొన్ని మాత్రమే వేసుకొని నానబెట్టుకోవాలండి. కొంచెం ఉంటే బాగా నానతాయి, బాగా పాయసం బాగా మిఠుగా కూడా వచ్చాలి. గుడ్లు బాగా కాసేపు నిచ్చే కొంచెం నుంచి నానతాయి. అంత పైన తీసేసి శనగబ్యాళ్ళు ఉడుకుతున్నాయండి. ఈ పైదంతా ఈ పొంగు అంతా తీసుకోవాలా. బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ సైడ్ ఎలా చేసుకుంటారో శనగబ్యాళ్ళ పాయసం కామెంట్ చేయండి. కొబ్బరి తురుము పట్టుకోవాలండి. కొన్ని యాలకులు కూడా వేస్తారు. ఇవి నానుతూ ఉంటాయి. సబియం అవి ఉడికినాయి. చెప్పాను చెప్పు అర్థం కాదు. సబియం బ్యాళ్ళు ఉడికినాయి. సబియం వేసుకోవాలి. ఇవి వేసినాయి. ఉడికిన తర్వాత ఇవి బాగా గుడ్లుగా బాగా తెల్లగా వచ్చేంత వరకు బాగా ఉడకాలి. అవి మళ్ళీ కాసేపు తిరుగుతాం. బాగా శనగబ్యాళ్ళు సగ్గుబియ్యం బాగా ఉడికినాయి చూడండి. యాలకుల పొడి యాలకుల పొడి యాలకులు, కొబ్బరి పొడి, చక్కెర, పంచదార అని చెప్పావా? మనం అందాజుగా వేసుకోవాలి. మనం స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. షుగరు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది లైట్గా తింటారు కదా. మనకి ఇష్టం వచ్చినట్టు అంటకుండా బాగా ఇట్లా కలుపుతా అంటే బాగా వస్తుంది. ఇంకా అది మాత్రం చక్కెర వేసుకోవాలి. గంట లేదు ఇంకేనంట. తింటారులే ఇలా
చక్కెర వేసిన తర్వాత కాసేపు ఇలా అంతగానే కరిగిపోతుంది. దీంట్లో నేను ఇంకా మనం బాదం పప్పు కానీ ద్రాక్ష వేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేయి. కిరీ దించి పెట్టాం ఇలాంటి మాడతాయేమో. తీసి జీడిపప్పు ద్రాక్ష రెండు ఆయిల్ లైట్గా ఒక స్పూన్ ఆయిల్లో వేయించుకొని ఫైనల్గా దాంతో వేసుకోవాలండి. అంతే అండి శనగబాల పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఓకే అండి, శనగబాల పాయసం రెడీ అయింది. మీకు వీడియో నచ్చుతుందండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మీ సైడ్ ఎలా చేసుకుంటారో. ఓకే అండి, బాయ్.